ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రజల నుంచి పుట్టిన ఉద్యమమని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఉద్యమం వెనుక ప్రజల ఆవేదన, పేదల భవిష్యత్తుపై ఉన్న ఆందోళన స్పష్టంగా కనిపిస్తుందని ఆయన అన్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేటి పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏదైతే నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యుత్తమ స్పందన, ఒక మాటలో చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత షార్ట్ స్పాన్ ఆఫ్ పీరియడ్లో ఇన్ని లక్షల మందిని, కోటి కుటుంబాలను నేరుగా కలిసి చైతన్యం చేసి ప్రభుత్వ నిర్ణయం ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలన్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా చైతన్యం చేసి వాళ్ళందరి చేత కూడా గవర్నర్ గారికి, ఆనరబుల్ గవర్నర్ గారికి అప్పీల్ పెట్టించడం అన్నటువంటి అంశం రాష్ట్ర చరిత్రలోనే ఒక గొప్ప అధ్యాయమని, దానికి సంబంధించినటువంటి అంశాలు మరొక మారు ప్రజలతో షేర్ చేసుకోవడానికి ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది. నిన్నటి కార్యక్రమం మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, ఈ కోటి సంతకాల ప్రజా ఉద్యమం ఏదైతే ఉందో మనం ఒకసారి రీక్యాప్ చేసుకుంటే, చంద్రబాబు గారి ప్రభుత్వం ప్రైవేటైజ్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఇది ఒక 2 నెలల పాటు నిరంతరం ప్రజల్లో ఉండి రచ్చబడి కార్యక్రమాలు పెట్టి ఇంటింటికి వెళ్ళి కుటుంబాలను కలిసి, యువకులను కలిసి, మేధావులను కలిసి, తటస్థులను కలిసి, ఇతర పార్టీ వాళ్ళను కలిసి, అనేకమైనటువంటి న్యూట్రల్ ఆర్గనైజేషన్స్ కలిసి ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు కూడగట్టి సుమారుగా అక్టోబర్ 10వ తేదీ నుండి ఈ డిసెంబర్ 10వ తేదీ వరకు 1,04,00,000 సంతకాల సేకరణ, 1,04,00,000 జస్ట్ అబౌవ్ దట్ సంతకాల సేకరణ జరిగింది. రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. నేను బై అండ్ లార్జ్ రాష్ట్రంలో 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. 1,60,00,000 కుటుంబాలు ఉన్నాయి. అవుట్ ఆఫ్ దిస్ 1,60,00,000 families, 1,04,00,000 families came forward and they signed this governor's appeal. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ కుటుంబాలు ఈ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. ఒక రకంగా చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇది ఒక రకమైనటువంటి రెఫరెండం లాంటిది. ఇది ఒక రెఫరెండం లాంటిది. ఎప్పుడైతే ఈ ఉద్యమం మొదలైందో, ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుడి ఆదేశాలని తూచా తప్పకుండా ఇంటింటికి వెళ్ళి చేరవేయగలిగినారు, ఎప్పుడైతే ప్రతి కుటుంబాన్ని కూడా కలవడం మొదలు పెట్టారు, అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి. అక్కడ ఒక రాజకీయ పార్టీ కార్యకర్త, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ఇంటికి సంతకం సేకరించడానికి వెళ్ళినప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశంతో పాటు అనేకమైనటువంటి ఈ రాష్ట్ర పరిపాలన మీద ఉన్నటువంటి అంశాలు కూడా చర్చకొస్తాయి. పెన్షన్లు ఎలా ఇస్తున్నారు, చంద్రబాబు గారు చెప్పింది ఏంటి, ఈరోజు చేస్తున్నది ఏంటి, 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నాడు, ఇస్తున్నారా? లేదే. సంవత్సరానికి 3 గ్యాస్ బండ్లు అన్నారు, ఇస్తున్నారా? లేదే. నిరుద్యోగులకి 3,000 రూపాయలు అన్నాడు, నెల నెల, ఇస్తున్నారా? లేదే. మహిళలకేమో 18 సంవత్సరాలు దాటితే 1,500 అన్నాడు, ఇస్తున్నారా? లేదే. రైతు భరోసా 1 year ఎగ్గొట్టేశారు కదా, బాకీ ఉన్నారు కదా. అమ్మఒడి మీరన్న 100 1 year ఎగ్గొట్టేశారు కదా. ఈసారి ఇచ్చినా సరే 20 లక్షల మందికి ఎగ్గొట్టారు కదా. 84 లక్షల మందికి ఇవ్వాల్సినటువంటిది ఎంతమందికి ఇచ్చారు? ఎగ్జాక్ట్ ఫిగర్స్ ఇప్పుడు కూడా చెప్పరు లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రిగా.
అనేకమైనటువంటి అంశాలు చర్చకొస్తాయి. ఈ ప్రభుత్వం మీద బై అండ్ లార్జ్ ఒక రకమైనటువంటి నెగిటివ్ ఇంప్రెషన్లోకి ప్రజలు వచ్చారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు చెప్పినటువంటి హామీలు నెరవేర్చడం లేదు, ఈ ప్రభుత్వం మాకు వెన్నుపోటు పొడిచింది, ఈ ప్రభుత్వ పెద్దలు మాకు మోసం చేశారు, ఈ ప్రభుత్వ పెద్దలు మా మాటల్ని, మా వ్యధల్ని, మా బాధల్ని, మా ఇక్కట్లని, మా సమస్యల్ని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు అన్నటువంటి ఒక డిఫాల్ట్, ఒక అబ్జర్వేషన్, ఒక ఫీలింగ్ డెవలప్ అయింది కాబట్టి ఇన్ని కుటుంబాలు 1,04,00,000 కుటుంబాలు ముందుకొచ్చి సంతకాలు సేకరించినాయి. దాని ఫలితమే చంద్రబాబు గారు మీరు చేయించుకున్నటువంటి సర్వేలు, మేము చేయించుకున్న సర్వేలు కాదు కదా. ఈ మధ్య ఇది IITN సర్వే అని వచ్చింది. ఈ IITN సర్వే గురించి కూడా మనం మాట్లాడొద్దు. మీ ప్రభుత్వం మీరు చేయించుకున్న సర్వే, మీరు చెప్పిన మాట, మీరేదో కష్టపడుతున్నారని మీరు అనుకోవడం, కలెక్టర్లు అందరూ కష్టపడుతున్నారని వాళ్ళు అనుకోవడం, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ఈ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, టెర్మినల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో, ప్రజలు ఎవరు కూడా హ్యాపీగా లేరు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు, మీరే కదా చెప్పారు. మీరే కదా చెప్పారు. మీరు చెప్పినటువంటి ప్రజాభిప్రాయమే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1,00,00,000 సంతకాల ప్రజా ఉద్యమంలో రిఫ్లెక్ట్ అయిందని నేనైతే తెలియజేస్తా ఉన్నాను. దాని రిఫ్లెక్షన్ ఇది. 1,04,00,000 కుటుంబాలు ముందుకు వచ్చి ఒక రెఫరెండం మాదిరి ఒక సంతకంతో ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పనితీరుకు మేము వ్యతిరేకంగా ఉన్నాము, ఈ ప్రభుత్వ పెద్దలు